లో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతిదీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని పైకి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుసర్వంగా మధురంగా గానం చేయసాగాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు రాక్షసుడు, దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి. చతుర్ముఖుడమైన బ్రహ్మ నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడ ఏది దుర్లభంగా లేదు.